నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజహితం ఈ రోజు ముఖ్యాంశం మేడ్చల్ మల్కర్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలోని చిల్కానగర్ డివిజన్లో వివిధ కాలనీలలో 184 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముద్రాజ్ ఇక వివరాలకు వెళ్తే చిల్కానగర్ డివిజన్లోని పలు కాలనీలలో బస్తీలలో సుమారు 1,84 లక్షల రూపాయలతో సివరేజ్ మరియు స్మార్ట్ వాటర్ డ్రైన్ అభివృద్ధి పనులకు ముఖ్య అతిథులుగా ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముద్రాజ్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ చిల్కానగర్ డివిజన్ లో ప్రణాళికబద్ధంగా దశల వారీగా అభివృద్ధి పనులను చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, వివిధ కాలనీల అధ్యక్ష కార్యదర్శులు మొదలగు వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నమస్తే. అందరికీ నమస్కారం. మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్లోని పలు కాలనీల బస్తీలల్లో 1,84 లక్షల రూపాయలతోటి అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఉప్పల్ శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బండారి లక్ష్మారెడ్డి గారు, మరి అదేవిధంగా చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముద్రాజ్ గారి చేతుల మీదుగా మరి శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా సీవరేజ్ లైన్లు, మరి అదేవిధంగా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ లైన్లు, ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు పదే కార్పొరేటర్లను పిలిపించుకొని సమన్వయపరుచుకుంటూ వారికి దిశానిర్దేశం చేస్తూ ప్రతి కాలనీల బస్తీలలో ఎక్కడ కూడా మురుగు నీళ్లు రోడ్లపైకి రావద్దు, ప్రజలకు ఇబ్బంది కలగొద్దు అని చెప్పేసి ఒక ప్రణాళికాబద్ధంగా మరి మమ్మల్ని వివిధ డిపార్ట్మెంట్ల అధికారుల దగ్గరికి తీసుకెళ్లి వాటర్ వర్క్స్ అశోక్ రెడ్డి గారి దగ్గర కానివ్వండి, మరి జోనల్ కమిషనర్ గారి దగ్గర కానివ్వండి, GHMC, మరి అదేవిధంగా వివిధ శాఖల అధికారుల దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్లి మా ప్రతిపాదనలు స్వయంగా వారు మమ్మల్ని వెంబడి తీసుకొని మరి అధికారుల దృష్టికి తీసుకెళ్లి అవన్నింటినీ కూడా శాంక్షన్ చేపిస్తూ మరి ముందుకు సాగుతూ ఉన్నారు. నిజంగా కూడా మరి 2.5 సంవత్సరాలు మీకు ఎన్నోసార్లు చెప్పినాను. ఈ 2.5 సంవత్సరాలలో మరి ఈ ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి ఎన్నైతే నిధులు వచ్చినాయో మరి గతంలో ఎప్పుడు కూడా నిగరం నిధులు రాలేదని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తాను. ఇప్పటి వరకు చిల్కానగర్ డివిజన్లో సుమారు 99,85 లక్షల రూపాయలతోటి మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. 99,84 లక్షల రూపాయలతోటి మరి అభివృద్ధి పనులు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి అదేవిధంగా మీరు గమనించినట్టయితే ఈరోజు మనము బీరప్పగడ్డలో మరి వారం రోజుల ముందు ఒక 15 రోజుల నుంచి మీరు చూస్తూ ఉన్నారు. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ఎదురుగా టెంపుల్కి బ్యాక్ సైడ్ మొత్తం అన్ని రోడ్లు కూడా మరి సీవరేజ్ లైన్లు, తర్వాత CC రోడ్లు కంప్లీట్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి అదేవిధంగా ఈరోజు బీరప్పగడ్డలో, తర్వాత మన ధర్మపురి కాలనీలో, ఈస్ట్ కళ్యాణ్పురిలో, రాఘవేందర్ నగర్ కాలనీలో, సాయిరామ్ నగర్ కాలనీలో, మరి అదేవిధంగా ముఖ్యంగా నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మరి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు అని చెప్పేసి మీరు పదే మరి పేపర్లలో గమనిస్తూ ఉంటారు. మరి ఈరోజు కూడా దానికి అనుగుణంగా మరి ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా మరి నాయి బ్రాహ్మణులకు మరి వారి ఎలక్షన్లో, ఎమ్మెల్యే ఎలక్షన్లో వారందరూ వచ్చి వారు విన్నవించుకోవడం జరిగింది. నాయి బ్రాహ్మణులం మేమందరం గరీబులం సార్, మా శ్మశాన వాటికల మినిమం వసతులు లేవు అనగానే దానికి 40 లక్షల రూపాయలు మరి జోనల్ కమిషనర్ గారితో మాట్లాడి కార్పొరేటర్ గారి ప్రతిపాదనలతోటి మరి ఇమ్మీడియట్గా 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించినారు. దానికి మరి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి నాయి బ్రాహ్మణుల సోదరులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మరి అధ్యక్షులు మరి దాస్ గారు, అందరు మిగతా వారి సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. నేను చెప్పేది ఒక్కటే, రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరుగుతలేదో నాకు తెలియదు, కానీ చిల్కానగర్ డివిజన్లో మాత్రం బ్రహ్మాండంగా బండారి లక్ష్మారెడ్డి గారి ఆశీర్వాదంతో మరి వారి సహకారంతో పెద్ద ఎత్తున మరి ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉన్నది. వారికి ఈ జీవితం ఉన్నంత వరకు మేము కృతజ్ఞతలు అయి ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వర్షాలు కూడా మీరు గమనిస్తూ ఉన్నారు, ఒక్కటేసారి క్లౌడ్ బస్ట్ లాగా వర్షాలు వస్తూ ఉన్నాయి, జనాలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇట్లాంటి సమయంలో మరి ఈ పనులన్నీ వారు చేపిస్తూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ మరి VB నరసింహ గారు మరి వారి సంఘం అధ్యక్షులు, వారి సంఘం నుంచి కాంపౌండ్ వాల్ విరిగిపోయిందని చెప్పంగానే ఇమ్మీడియట్గా ఏఈ గారికి చెప్పేసి అమ్మ ఆ నాయి బ్రాహ్మణుల అమౌంట్ ఉంది కదా, దానికి అడిషనల్గా అమౌంట్ యాడ్ చేయించైనా సరే ఇమ్మీడియట్గా కాంపౌండ్ వాల్ కట్టియడం అని చెప్పేసి వారికి కూడా చెప్పడం జరిగింది. మరి అది ఇమ్మీడియట్గా చేయించినందుకు మరి ఎమ్మెల్యే గారికి మరొక్కసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఈరోజు ఉప్పల్ కాన్స్టిట్యున్సీ చిల్కానగర్ డివిజన్లో ఇనాగ్రేషన్కి డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ మా కార్పొరేటర్ గీతా ముద్రాజ్ గారు, అలాగే మా ప్రవీణ్ అన్న, వీళ్ళందరికీ కూడా నమస్కారం చేస్తూ ఈరోజు డ్రైన్స్, స్టామ్ వాటర్ డ్రైన్లు, అలాగనే రోడ్స్, అలాగనే మెయిన్ నాయ బ్రాహ్మణులది ఏదైతే గ్రేవ్ యార్డ్ ఉందో దానికి నేను ఎలక్షన్లో బిఫోర్లో ప్రామిస్ చేసిన అది ఈరోజు తీసుకురావడం జరిగింది. ఈరోజు అది కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. 1,84 లక్షలతోటి, అంటే ఈ 1,84 లక్షలే కాకుండా ఇంకా కూడా ముంగట మన చిల్కానగర్ సంబంధించింది ఏమేమి ఉన్నాయో
స్టామ్ వాటర్ డ్రైన్ కానీ సీసీ రోడ్లు కానీ ఇంకేమున్నా కూడా తప్పకుండా ఈ 3-4 నెలలు అన్నీ కంప్లీట్ చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే ముఖ్యంగా మా ఉప్పల్ కాన్స్టిట్యున్సీలోనే హైయెస్ట్ డబ్బులు చిలకనార్కే రావడం జరిగింది. నేను ఈ మధ్యకాలంలో చూస్తూ ఉండే. అయితే అయినా కూడా ఇది పెద్ద డివిజను. ఉప్పలు, రామంతపూర్, అప్సిగూడ ఈ చుట్టుపక్కల అన్నిటికంటే కూడా ఈ పెద్ద డివిజను. కొద్దిగా స్లమ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మేము కూడా కమిషనర్ గారు కోరడం జరిగింది. ఈసారి ఇది చాలా పెద్ద ఏరియా ఉంది అని చెప్తే వాళ్ళు కూడా శాంక్షన్ ఇస్తూ ఉన్నారు. నేను గవర్నమెంట్ తరఫు నుంచి కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మొన్న సీఎం గారిని కూడా కలవడం జరిగింది. కలిసి వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన, అంటే నా దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళు కూడా ఇమీడియట్గా వాళ్ళ సెక్రటరీకి చెప్పడం జరిగింది. అట్లే కమిషనర్ గారు కూడా ఇన్ఫర్మేషన్ పోయింది. అంతా మేము అంటే పార్టీలకు ఎలక్షన్లు అప్పుడు పార్టీలు, ఇప్పుడు మాత్రం నాకు పని కావాలి. దాని మీదే ప్రతి ఆఫీస్ తిరగడం జరుగుతూ ఉంది. డెఫినెట్గా చిలకనార్కి ఇంకా కూడా అన్ని ఇంకా 3-4 మంత్స్లో అన్ని కంప్లీట్ అవుతాడు చూస్తానండి. థ్యాంక్ యూ.